బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మా మమ్మీ ఇండియా వెళ్ళిపోతున్నారనమాట. 6 మంత్స్ అయింది మమ్మీ ఇండియా నుంచి యూకే వచ్చి. అంటే సండే రోజు జాన్ 21 మమ్మీ స్టార్ట్ అయ్యారు ఇక్కడి నుంచి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. నాకు తెలిసి ఇంట్లో నుంచే చూస్తూ ఉంటుంది. సో, మమ్మీ వెళ్ళే ముందు నేను చాలా చిన్న షాపింగ్ చేశాను. అంటే ఇంక అది షాపింగ్ కూడా అంటారో అనరో నాకు తెలీదు. శ్రీయాని, శ్రీనాథ్ చూసుకుంటుంటే నేను, మమ్మీ ఇద్దరం వెళ్ళేసి వచ్చామనమాట. లాస్ట్ టైం ఇంకా మమ్మీకి కూడా న్యూ క్యాజిల్ ఒకసారి చూసినట్టుంటుంది అని చెప్పి తీసుకెళ్ళాను. చూసుకోవటం ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినా కూడా ఒక్కళ్ళు హ్యాండిల్ చేయాలంటే బేబీస్‌ని కష్టం. అది కూడా 7th మంత్, 6th మంత్ ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉంటారు. పాకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక దగ్గర ఉండరు. సో, ఒక్కళ్ళు కనిపెట్టుకొని ఉండాలన్నా, ఒక్కళ్ళతోనే హ్యాండిల్ చేయాలన్నా కష్టం. సో, ఇంక అంతే 1 అవర్‌లో వెళ్ళేసి వచ్చేద్దాము అని చెప్పి ఇంకా నేను, మమ్మీ స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో మీరు ఈ న్యూ క్యాసిల్ సిటీ సెంటర్ స్ట్రీట్ ఆల్రెడీ చూసున్నారు. మాల్‌కి ఔట్ సైడ్ సిటీ సెంటర్‌లో షాప్స్ ఉంటాయి కదా! స్ట్రీట్ షాపింగ్ అక్కడ అవుట్‌లెట్ సెంటర్స్ కొన్ని ఉంటాయి. బ్రాండెడ్ షాప్స్‌వి హ్యాండ్ బ్యాగ్స్‌కి, క్లోతింగ్స్‌కి అన్నిటికి. సో, మేము అక్కడ వన్ ఆఫ్ ది షాప్‌కి వెళ్తున్నాము. మేమొచ్చి డ్యూన్ లండన్ షాప్‌కి వెళ్ళామన్నమాట. సో, ఇక్కడ మేము అత్తయ్యకి ఒక హ్యాండ్ బ్యాగ్ చూద్దామని వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి సేల్ కూడా నడుస్తుంది. ఆ టైంలో ఏం సేలో నాకైతే ఐడియా లేదు. నాకు అవైలబుల్ ఉన్న అవుట్‌లెట్ షాపింగ్స్ లేదంటే హ్యాండ్ బ్యాగ్‌కి సంబంధించిన లగ్జరీ బ్రాండ్‌కి సంబంధించిన బ్యాగ్స్ అన్నిటిల్లో నాకు డ్యూన్ లండన్ అనే బ్రాండ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. డీసెంట్‌గా ఉంటుంది, రీజనబుల్‌గా ఉంటుంది, క్యారీ చేయడానికి యాక్సెసిబుల్‌గా ఉంటుంది అని చెప్పి. సో, ఈ బ్యాగ్ వచ్చి నేను ఇంతకుముందు మమ్మీకి తీసుకున్నాను. అండ్ ఈ మోడల్ బ్లాక్ వచ్చేసి అత్తయ్యకి అందులో క్రీమ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. అండ్ అక్కడి నుంచి మేము ఇక్కడ ప్రైమార్క్ అని ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. కంప్లీట్‌గా క్లోతింగ్, మేకప్, ఎలక్ట్రానిక్స్ ఐడియా లేదు. లైక్ ఆల్ ఇన్ వన్ మనకు అన్నీ దొరుకుతాయి వితిన్ రీజనబుల్ ప్రైజెస్‌లో. సో, నేనిక్కడ ప్రైమార్క్‌లో డ్యాడీకి అండ్ ఆల్సో మామయ్యకి టీ షర్ట్స్ తీసుకుందామని వెళ్ళామనమాట. డైలీ వేసుకోవడానికి టీ షర్ట్స్. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఆర్ మమ్మీ, డ్యాడీ మేమందరం కలిసి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు డ్యాడీ అసలు షాపింగ్ చేయమని చెప్తే అస్సలు చేయరు. అవసరం ఉంటే తీసుకుంటారు, లేదంటే అస్సలు తీసుకోరు. మాకే కొనిస్తారు, మీరే తీసుకోండి అని చెప్తారు. సో, ఇప్పుడు కూడా నేనేం చెప్పకుండా మమ్మీతో కొన్ని టీ షర్ట్స్ తీసుకొని పంపించాననమాట. మరీ ఎక్కువ కాస్ట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే డ్యాడీ ఎక్కువ స్పోర్ట్స్ ఆడతారు. సో, డైలీ వేసుకోవటానికి క్రికెట్ గ్రౌండ్‌కి అది వెళ్ళినప్పుడు బావుంటుంది అని చెప్పి నార్మల్‌గా రేంజ్‌లోనే తీసుకున్నాననమాట. ఈ షర్ట్ వచ్చి నాకు అక్కడ చూడంగానే బాగా నచ్చింది. సో, అదొకటి శ్రీనాథ్‌కి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ టీ షర్ట్స్ వచ్చేసి నార్మల్‌గా కొన్ని మాత్రమే మనకి ఇండియాలో కూడా వేసుకునే తగ్గట్టు ఉంటాయి. కొన్నైతే మనం వేసుకోలేము. బికాజ్ ఇక్కడ ఎక్కువ టూ మచ్ వింటర్ ఉంటుంది కాబట్టి అవి ఓన్లీ ఇక్కడ వెదర్‌కి బావుంటుంది. బట్ అలాంటి టీ షర్ట్స్ మనం ఇండియాలో తీసుకెళ్ళి వేసుకుంటే మాత్రం మనకి కొంచెం ఇరిటేషన్ వస్తది. వేసుకోలేమనమాట. సో, కొంచెం నార్మల్‌వి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ ట్యాగ్స్ చూస్తే £4, £6, £7 అలా ఉంటాయి. బట్ క్వాలిటీ కూడా చాలా బావుంటాయి. లైక్ వెరీ నైస్. డ్యూరబుల్ వస్తాయి. వాషింగ్‌కి వేసినా, ఎన్ని టైమ్స్ వాష్ చేసినా అసలు పాడవవనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ ఇన్ యూకే అని చెప్పొచ్చు. మనకి రీజనబుల్ ప్రైసెస్‌లో దొరుకుతాయి. చాలా డ్యూరబుల్ వస్తాయి. అలాగే వింటర్‌కి తగ్గట్టు ఉంటాయి. అండ్ ఆల్సో సమ్మర్‌కి తగ్గట్టు ఎవ్రీ టైమ్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను మళ్ళీ టైం ఉన్నప్పుడు షాపింగ్ మాల్ అంతా ఓవరాల్‌గా ఇంకొక వీడియో తీసి పెడతాను. సో, ఇక్కడొచ్చి నేను మా మామయ్య వాళ్ళ కూతురికి, షీ ఈస్ 11 ఇయర్స్ ఓల్డ్ అనమాట. దానికొక చిన్న మేకప్ ఒక 2 ఐటెమ్స్ తీసుకున్నాను. ఇంకా ఫ్యామిలీ అంతా షాపింగ్ చేయాలంటే 1 డే అయితే సరిపోదు. అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ అన్నా మినిమమ్ స్పెండ్ చేయాలి. బట్ ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌లో మాత్రం అలా చేసే సిట్యుయేషన్ అయితే కాదు.
అండ్ బయటికి రాగానే మాకిక్కడ ఇండియన్స్ అండ్ ఆల్సో యూరోపియన్స్ కలిసి హరే రామ హరే కృష్ణ చాంటింగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఇస్కాన్ టెంపుల్ని ప్రమోట్ చేసుకుంటున్నారనమాట. సో నాకు బాగా అనిపించి వీడియో తీశాను. నేను అక్కడ వీడియో తీస్తుండగానే నాకు అక్కడ నుంచి ఒక ఆవిడ వచ్చి ఈ బుక్స్ తీసుకోమని చెప్పారనమాట. సో నేను అడిగాను ఫ్రీయా అని అంటే, లేదు లైక్ మీరు తీసుకోండి, కావాలి అని అంటే మీరు కావాలి అని అనుకుంటే ఏదో ఒకటి ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి, మేమైతే అడగము అని చెప్పారు. సో కొంచెం ఏదో నాకు తోచినంత ఇచ్చి బుక్స్ తీసుకున్నాను అనమాట. సో నేను డాడీకి అండ్ మామయ్యకి తీసుకున్న టీ షర్ట్స్ ఇవన్నీ, అండ్ అలాగే మమ్మీకి ఇంతకుముందు నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అండ్ ఆల్సో హ్యాండ్ పర్స్ ఒకటి తీసుకున్నాను. కొన్ని మంత్స్ బ్యాకే తీసుకున్నాను మమ్మీ వచ్చిన కొత్తలో. అండ్ దిస్ వన్ చాలా క్యూట్గా ఉంది, అప్పుడు తీసుకున్నప్పుడు నాకు బాగా నచ్చింది. వద్దు అని అన్నా కూడా పర్లేదని చెప్పి తీసేసుకున్నాను ఇంకా. అండ్ మా మామయ్య వాళ్ళ కూతురికి నేను ఒక 2-3 మేకప్ సెట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఐటమ్స్ నాట్ సెట్స్. ఇవే అనమాట. నెయిల్ పాలిషెస్ చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్నపిల్లలకి వేసుకోవటానికి బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి లిప్ గ్లాసెస్ అనమాట. అండ్ ఇదేమో డీటాంగ్లర్ హెయిర్ బ్రష్, మిక్కీ మౌస్ బొమ్మ వచ్చింది కదా, దానికి యూజ్ అవుతుందో లేదో తెలియదు, బట్ దానికి నచ్చుతుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గ్లిటర్ ప్యాలెట్ విచ్ ఐ షాడోకి అలా యూజ్ అవుతుంది. అండ్ దానికి బ్రష్ కూడా తీసుకున్నాను అలా దాని వరకు. అండ్ నేను కూడా కొన్ని నాకు ఐటమ్స్కి కావాల్సినవి తీసుకున్నాను ఇంకా అక్కడే. హెయిర్ క్లిప్స్ అండ్ ఇది వచ్చేసి బాడీ లోషన్ అనమాట. అండ్ ఇదేమో బాడీ వాష్. అన్నీ కూడా వాటర్మెలన్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్లో తీసుకున్నాను. ఇదేమో లిప్ స్క్రబ్ అనమాట. నాకు చాలా లిప్స్ డ్రై అయిపోతున్నాయి, సో ఎక్స్ఫోలియేట్ చేసుకోవటానికి లిప్ స్క్రబ్. అండ్ ఆల్సో ఇది బాడీ స్క్రబ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్లో. అదే ఫ్లేవర్లో నేను బాడీ బటర్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది స్మెల్ అయితే. అక్కడ టెస్టింగ్కి కూడా మనకి కొన్ని పెడతారు కదా, బాగా అనిపించింది. అండ్ ఈ 2 బాడీ లోషన్స్ వచ్చేసి మార్ష్ మెలో ఫ్లేవర్ అనమాట. ఇవి నేను ఇండియా పంపించడానికి తీసుకున్నాను. ఈ గ్లాసెస్ అక్కడ వెళ్ళంగానే క్యూట్గా అనిపించాయి. మమ్మీ శ్రియాకి తీసుకుందామని చెప్పి వేయమంటే తీసుకున్నాను. ఇది వచ్చి నేను అత్తయ్యకి తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. డ్యూన్ లండన్ నేను ఫస్ట్ వెళ్ళిన షాప్లో నేను మీకు చూపించింది. అక్కడ షాప్లో ఓన్లీ బ్లాక్ కలర్ ఉండింది, సో నేను ఈ కలర్ కావాలి అని చెప్పి తీసుకున్నాను. అలాగే శ్రియాకి కూడా టాయ్స్ తీసుకున్నాను, తను కొంచెం కూర్చొని ఆడుకోగలుగుతుంది. సో ఈ సెన్సరీ బాల్స్ వచ్చేసి అన్ని షేప్స్ అండ్ ఆల్సో కలర్స్, టెక్స్చర్స్ పట్టుకోవడానికి తనకి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఎన్నో నెంబర్స్ ఆఫ్ ఐటమ్స్ వచ్చాయి ఇందులో. చాలా బాగా ఆడుకుంటుంది తనైతే. స్క్వీజింగ్కి కూడా యూజ్ అవుతుంది ఈ టాయ్స్ అన్నీ వచ్చేసి. ఇక్కడ ఎలిఫెంట్ ఇయర్స్కి సైడ్స్కి చూస్తే అవి టీతింగ్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే ఒక 3 సెట్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాను, నెంబర్స్, షేప్స్ అండ్ యానిమల్స్. అవి తనకి నేర్పించాలి అని కాదు, బట్ లోపల బొమ్మలు ఉన్నాయన్నమాట. తను కొంచెం చూస్తూ ఉంది, ఏమన్నా చూపిస్తూ ఉంటే ఈ బుక్స్ ఓపెన్ చేసి చూపించినా కూడా తనకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఫ్యూచర్కి కూడా ఎలా అయినా యూజ్ అవుతాయి అన్నట్టు తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న షర్ట్ ఇది శ్రీనాథ్కి తీసుకున్నానని చెప్పాను కదా, అదే. ఇంకా నేను చేసిన షాపింగ్ అదే అనమాట. ఇంకా టైం కూడా సరిపోలేదు. అప్పటికే మాకు టెన్షన్ వస్తుంది, అది శ్రియా లెగుస్తుందేమో, తనకి ఇబ్బంది అవుతుందేమో శ్రీనాథ్కి చూసుకోవటం అని చెప్పి వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే మమ్మీ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. బ్యాగేజ్ వెయిట్ చూసుకుంటూ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి బేసిక్గా మనకి ఏముండవు, అన్లెస్ అండ్ అంటిల్ మనం షాపింగ్ చేస్తే తప్పితే. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా తెచ్చుకుంటాము, పికిల్స్ అని, ఫుడ్ ఐటమ్స్ అని, ఇంకా ఏవేవో పెడతా ఉంటారు కదా మనకి ఇంటి నుంచి. ఇక్కడ నుంచి మాత్రం బేసిక్గా నాకు అర్థం కాదు ఎందుకో ఉండవు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. తనకి ఫుడ్ పెడుతున్నాను. మమ్మీ అప్పటికే వెళ్ళిపోయారు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళారనమాట. 4 o'clockకి ఇంటి నుంచి బయలుదేరడం వల్ల నాకు ఆ టైంలో వీడియో షూట్ చేయడం కుదరలేదు. చాలా కష్టంగా వెళ్ళింది మమ్మీ, ఎందుకంటే శ్రియాని చాలా మిస్ అవుతుంది. అండ్ అందులోని ఈ ఏజ్ ఈ టైంలో వదిలేసి వెళ్ళాలంటే ఇట్స్ వెరీ హార్డ్. చాలా కష్టంగా వెళ్ళింది. మమ్మీ వెళ్ళే ముందు శ్రియాని ఎత్తుకుంది. లైక్ మమ్మీ నుంచి రమ్మని నన్ను అడుగుతుంటే నా దగ్గరికి రావట్లేదు అది. అర్థమైపోయింది మమ్మీ ఎక్కడికో వెళ్తుంది, తీసుకెళ్తుందేమో అని చెప్పి.
ఇంకా తనని ఫుడ్ పెట్టి బొమ్మలు అవి పెట్టి ఎంగేజ్ చేసుకుంటూ ఆడుకొని అలసిపోయి బాగా నిద్రపోతుంది. ఐ వాస్ నాట్ అలోన్. అంటే శ్రీనాథ్ మమ్మీని ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్ళాడు. న్యూ క్యాజిల్ నుంచి లండన్కి ఆల్మోస్ట్ 4 hours జర్నీ ఆన్ రోడ్ వెళ్ళాలంటే. బట్ ఫ్లైట్లో వెళ్తే మాత్రం 1.5 2 hours వెళ్ళిపోవచ్చు. సో మమ్మీ అండ్ శ్రీనాథ్ అలా న్యూ క్యాజిల్ నుంచి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో వెళ్ళారు. అండ్ అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ 1:30కి ఫ్లైట్ అనమాట. బోర్డింగ్ టైమ్ చూసుకొని వెళ్ళారు ముందే. సో నేను ఒక్కదాన్నే లేను. శ్రీనాథ్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. తను మాస్టర్స్ చేస్తున్నాడనమాట. సో తను నాకు చాలా హెల్ప్ చేశాడు ఆ రోజంతా. శ్రియాని క్యారీ చేయటం కానీ ఒక్కదాని వల్ల అయితే ఇట్స్ ఇంపాసిబుల్. సో తను ఉండడం వల్ల నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. అండ్ తను ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది. అండ్ టాయ్స్ అన్నీ మళ్ళీ ఎక్కడికక్కడ నీట్గా సర్ది పెట్టాలి కదా. ఇంకా మనది అదే పని. వాళ్ళు ఆడుకుంటారు, మనం సర్దుకుంటాము. ఎవ్రీ టైం ఇంకా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా అదే చేసుకుంటున్నాను. ఓన్లీ తను పడుకున్న టైంలో మాత్రం ఇంకా నేను ఫాస్ట్గా ఇల్లు ఏదన్నా చిరాకున్నా నీట్గా సర్దుకోవటం, ఫుడ్ ఏదన్నా ప్రిపేర్ చేయాలన్నా ఆ టైంలో చేసుకోవటం, ఒకవేళ డిషెస్ ఏమన్నా ఉంటే అవన్నీ డిష్ వాషర్లో పెట్టేసుకోవటం, ఆ టైంలో మాత్రం నేను చాలా ఫాస్ట్ చేసేసుకుంటాను. ఈవినింగ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకా శ్రీనాథ్ వచ్చే టైం కూడా అవుతుంది. అండ్ ఈ లోపల నేనంతా నెక్స్ట్ డే మార్నింగ్ 22nd అంటే అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ముందు రోజే మనం ఇల్లంతా నీట్గా అంతా చేసుకుంటాం కదా. అదే పనిలో ఉన్నాను నేను. కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. అండ్ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్నాను. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే శ్రియ మేడం గారు కూడా పక్క నుంచి ఏదో మాట్లాడుతున్నట్టు, నన్ను ఇమిటేట్ చేస్తున్నట్టు, నన్ను చూసుకుంటూ ఏదేదో రాగాలు తీస్తూ ఉంది. మీరు వినొచ్చు వీడియోలో మధ్యలో. నేను మాట్లాడినంతసేపు ఏదో ఒకటి అంటనే ఉంటుంది. నేను సైలెంట్ అయితే మాత్రం అది కూడా సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ మధ్య ఇది ఒకటి నేర్చుకుంది, ఇమిటేటింగ్ ఒకటి. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మనం అందరికీ ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని చూసుకుంటాం. బేబీస్ ఉంటే బేబీస్కి ఏం పెట్టాలి ఏం చేయాలి అని చూసుకుంటాం. బట్ మన వరకు వచ్చే వరకు మాత్రం మనం మన సెల్ఫ్ కేర్ అసలు తీసుకోము. వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ అయినా ఏదైనా కూడా అది నాకు కూడా వర్తిస్తుంది. నేను ఈ మధ్య వాటర్ అనేది తాగడమే మర్చిపోయాను. బట్ ఐ హ్యావ్ టు. నాకు తెలీదు అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. కన్సిస్టెంట్గా వాటర్ తాగాలి బాగా అని అయితే ఒకటి పెట్టుకున్నాను. మీరు కూడా అలా ఏమన్నా మిస్ అవుతూ ఉంటే ఇదొక రిమైండర్గా అనుకోండి. వాటర్ కంపల్సరీ తాగండి. ఫుడ్ ఎలా తిన్నా ఏం తిన్నా ఓకే. బట్ వాటర్ అనేది కంపల్సరీ డైలీ ఇంటేక్ అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ అయితే తీసుకోవటం మర్చిపోకండి. సో ఈవినింగ్ పనంతా అయిపోయేసరికి నాకు ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ రావడం కోసం నేను అలా క్యాండిల్ వెలిగించుకుంటానమాట. విచ్ గివ్స్ మీ కామ్ అండ్ రిలాక్సేషన్. బాగా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.